యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎడ్ప్లస్ తో సాకారం చేసుకోండి. మీకు ఏ పాత్రలు అంటే బాగా ఇష్టం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని గ్రే షేడ్ క్యారెక్టర్స్ కావచ్చు, లేదంటే ఎమోషనల్లీ బాగా డ్రైన్ అయిపోయే క్యారెక్టర్లు కావచ్చు. ఎమోషనల్లీ డ్రైన్ అయ్యే క్యారెక్టర్ ఇప్పటివరకు చేస్తూ వస్తున్నా, అది ముద్రపడిపోయింది మనకి. హీరో రోల్ చేశారంటున్నారు మీరే. అప్పుడు చేసిన మీరు తర్వాత మళ్ళీ మొత్తానికి వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటండి? ఒక 2 years స్ట్రగుల్ అయ్యి ఎంతకాలం చూస్తాం మనం. సరే అని అడ్వర్టైజింగ్ షిఫ్ట్ అయ్యాను నేను. మీకు కూడా ఏమన్నా అనిపించిందండి? ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి అంత ఘనత అనిపించట్లేదు. ఎక్కడ నేషనల్ అవార్డు వినరా అని ఎక్కడ ఎవడో షాక్ అవుతున్నట్టు నాకైతే కనిపించట్లేదు. అద్భుతమైన క్యారెక్టర్ చేసి దానికి అవార్డు వస్తే ఆ గుర్తింపు వేరేగా ఉంటుంది. ఇప్పుడు మల్లేశం సినిమాకి వస్తే మీరు అప్పుడు మీరు ట్రెండింగ్లో ఉన్న స్టార్ కాదు, వేలే లక్ష్మణ్ గారు ఆయన సజెస్ట్ చేశాడు ఇట్లా ఫాదర్ రోల్ అని, కానీ చెక్కపానండి అయితే బాగుంటుంది కానీ ఆయన సజెస్ట్. ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక ఆడిషన్ వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ ఛాన్స్ ఇంకొక ఆడిషన్ ఇస్తాను అని చెప్పి మలేషియాలో జరిగింది. మలేషియాలో జరిగింది. ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు కుదరలేదు. నేను కూడా ఫీల్ అయ్యా, అరే సరిగ్గా చేయలేదు నేను. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మళ్ళీ ఆడిషన్ ఇస్తుంటే లేదు సార్ ఆల్రెడీ వేరే ఆప్షన్ తీసుకున్నాము. వెయిటింగ్ ఫర్ డెత్ అది ఒక డాక్యుమెంట్. అంటే డైరెక్టర్గా ఎలా టర్న్ అయ్యారు అనేది. నల్గొండలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది. ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంటే ఫస్ట్ పళ్ళు కలరబట్టి పళ్ళు ఊడిపోవడము ఇది మొదలవుతుంది. దాని తర్వాత చేతులు కాళ్ళు ఇవర్లు కూడా వంకర్లు తిరిగిపోతాయి. వంకర్లు తిరిగిపోయి నడవలేరు వాళ్ళు ఇంకేమి అంటే ఎందుకు పనికిరాని పరిస్థితి వాళ్ళు. ఎవరు మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేస్తున్నారు ఈ జనరేషన్లో ఉన్న హీరోస్లో కావచ్చు, యాక్టర్స్లో కావచ్చు? ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు అంతకుముందు డాన్సులు వేరు, అంతకుముందు ఫైట్లు వేరు. ఒక కొత్త ట్రెండ్, కొత్త ఒరవడి. అసలు హీరో అంటే ఇట్లా ఉండాలి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు iDream మీడియా. నేను ప్రియదర్శన్. సో ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే ఆయన పేరు చక్రపాణి ఆనంద అనమాట. సో ఆనందంగా చక్రపాణి అంటే తెలుసు కదా మీనింగ్. చక్రాన్ని చేతిలో ఉంచుకున్నవాడు ఆయనే విష్ణువు, సమస్తాన్ని నడిపిస్తున్నవాడు. సో ఆయన కూడా చాలా ఆనందంగా చేతిలో కళ అనే చక్రాన్ని పెట్టుకుని ఆనందంగా ఆయన కెరియర్ని అయితే నడిపించుకుంటున్నారనమాట. సో మల్లేశం సినిమాతో బ్రేక్ సాధించిన ఆయన ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 6 yearsలో 40+ ఫిల్మ్స్ చేశారు. అన్నీ కూడా అద్భుతమైన రోల్సే, ప్రతి దానిలో కూడా ఇంపాక్ట్ఫుల్ రోల్సే. ఈదర్ హీరోకి ఆర్ హీరోయిన్కి మోస్ట్లీ ఫాదర్ రోల్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మాట్లాడదాం. సార్ నమస్తే. బాగున్నారండి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద ఇంటి పేరా సార్? ఇంటి పేరు. సో అలాగే ఉంటారా ఎప్పుడు రియల్ లైఫ్లో ఆనందంగా ఉంటారా? అండ్ బికాజ్ చాలా కూల్గా ఉంటున్నారు చూస్తుంటే, నేను తక్కువ అబ్జర్వ్ చేసింది, చాలా కూల్గా కనిపిస్తున్నారు. బట్ రోల్స్లో మాత్రం విభిన్న పాత్రలు చేశారు చాలా. మీకు ఏ పాత్రలు అంటే బాగా ఇష్టం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొన్ని గ్రే షేడ్ క్యారెక్టర్స్ కావచ్చు, లేదంటే ఎమోషనల్లీ బాగా డ్రైన్ అయిపోయే క్యారెక్టర్లు కావచ్చు. ఎమోషనల్లీ డ్రైన్ అయ్యే క్యారెక్టర్ ఇప్పటివరకు చేస్తూ వస్తున్నా, అది ముద్రపడిపోయింది మనకి. ఎమోషనల్ క్యారెక్టర్ ఉంటే చక్రపాణి గారిని పిలవండి అనే పరిస్థితి వచ్చింది. బట్ ఐ వుడ్ లైక్ టు డూ వెరైటీ ఆఫ్ రోల్స్. గ్రే షేడ్స్ ఉన్నవి, కామిక్ రోల్స్, రకరకాలుగా అన్ని రకాలుగా వైవిధ్యంగా ఉండేలా చేయాలని ఇష్టం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక క్యారెక్టర్ పేరు వస్తే ఇంకా అన్ని వరుసగా అవే వస్తుంటాయి. టైప్ కాస్టింగ్ టైప్ కాస్ట్ అవుతుంటాం. కానీ అప్పుడప్పుడు ఎవరో ఒక చిన్న తేడా అటువంటివి కూడా చేయడం జరిగింది. సినిమా హిట్ అయితే దానికి ఒక ప్రాచుర్యం వస్తుంది. సో బట్ అంటే మీరు ఫస్ట్ సినిమా చేసి 1988 అండి మీరు ఎంటర్ అయింది? 88. తర్వాత ఎన్ని సినిమాలు చేశారండి అప్పుడు? అప్పుడు ఒక 5-6 సినిమాలు చేశాను, కానీ పెద్దగా చెప్పుకోవడానికైతే 2 సినిమాలు. ఒకటి దాసి, అది 5 నేషనల్ అవార్డ్స్ వచ్చేదానికి, అది ఫస్ట్ ఫిలిం నాది. తర్వాత చిటికెల పందిరి అని ఒక సినిమాలో హీరోగా, చంద్రమోహన్ గారు ఒక హీరో, నేను ఒక హీరో. ఈ 2 చెప్పుకోదగ్గవి. అంటే ఇప్పుడు హీరో రోల్ చేశారంటున్నారు మీరే. 92 ఆ టైంలో వచ్చింది. అప్పుడు చేసిన మీరు తర్వాత మళ్ళీ మొత్తానికి వెనక్కి వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటండి? వెనక్కి వెళ్ళిపోవడం కాదు, అప్పుడు అవకాశాలు లేక. అంటే ఆల్మోస్ట్ ఒక 30 years అవకాశాలు లేకపోవడం అంటే ఇంకా తర్వాత నేను అంటే షిఫ్టెడ్ టు అడ్వర్టైజింగ్. ఒక 2 years స్ట్రగుల్ అయ్యి ఇంకా ఎంతకాలం చూస్తాం మనం. సరే అని అడ్వర్టైజింగ్ షిఫ్ట్ అయ్యాను నేను. అప్పుడు ఇంకా యాడ్ ఫిల్మ్స్ చేయడము, కాన్సెప్ట్స్ రాయడము, నేనే డైరెక్ట్ చేయడం,
అట్లా రైటింగ్ సైడ్ డైరెక్షన్ సైడ్ అట్లా వెళ్ళిపోయాను అన్నమాట. అంటే ఒక మంచి బ్రేక్ వస్తే చేద్దామని ఉండేది, మంచి బ్రేక్ రాలేదు కాబట్టి అట్లా గడిచిపోయింది. మల్లేశం అనేది ఒక మంచి బ్రేక్ వచ్చింది. సార్ ఏజ్ అడగొచ్చా సార్? మీ ఏజ్ చెప్పండి సార్. 60కి దగ్గరలో. 60కి దగ్గరలో ఉన్నారా? ఓకే. బట్ మెయింటైన్ చేయడం ఒక డిసిప్లైన్డ్ వాతావరణం నుంచి వచ్చినట్టు. ఎవరైనా 50-55 అట్లా అనుకుంటారు 60కి దగ్గరలో. బట్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో ఇంత మంచి పేరు మీ పేరెంట్స్ పెట్టారంటే ఇంత చాలా ట్రెండీ పేరు అది. కూడా చక్రపాణి అంటే పెద్ద ఎక్కువ మనం చూడం. అది ప్రొనౌన్స్ చేయడానికి బాగుంది. మీరు కావాలంటే ఫ్రెండ్స్ మిమ్మల్ని చక్రి అని పిలవచ్చు, పాని అని పిలవచ్చు, రకరకాలుగా పిలవచ్చు. ఈవెన్ ఆనంద సర్నేమ్ అది మనం ఏం చేయలేం. అంటే సర్నేమ్ తో కూడా చాలా మంది పిలుస్తారు. ఆనంద్, కొందరు ఆనంద్ అంటారు. ప్రతి వాళ్ళకి కరెక్ట్ చేస్తూ పోలేం కదా, ఆనంద్ కాదు ఆనంద అని చెప్పలేం కదా. సరే అంటే అన్నారులే. బిగినింగ్ లో ఇబ్బంది అనిపించేది, అరే మారిపోతుంది పేరు అని. తర్వాత అందరూ అది అంటున్నప్పుడు ఇంకా వదిలేస్తాం కదా. అట్లా 3 పేర్లు ముల్లోకాలని ఏలే విష్ణుమూర్తి లాగా 3 పేర్లు ఉన్నాయి. బట్ చక్రపాణి అంటే విష్ణుమూర్తి పేరు. అంటే అప్పుడు ఏమన్నా ఇలా ఆలోచించి పెట్టేవారా? మీరు అన్నది కరెక్టే. చక్రము చేతిలో ధరించిన వాడు చక్రపాణి. పాని అంటే చేయ కదా. బట్ అప్పట్లో ఏమన్నా ఇలా ఆలోచించి పెట్టేవారా పేర్లు? తెలియదు మరి. మా ఫాదర్ మీరు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు? అంటే పేరుకు తగ్గ జీవితం ఉంటుందని చెప్పి నేను కొంతమంది దగ్గర వింటూ ఉంటాను. మీ లైఫ్ ఏమన్నా అలా విష్ణుమూర్తి పేరు పెట్టుకున్నారంటే మీ లైఫ్ ఆబ్వియస్లీ అద్భుతంగా లేదు. లైఫ్ అంతా స్ట్రగుల్స్. కానీ విజయం చివరికి. స్ట్రగుల్స్ అయినా కూడా అనుకున్నది సాధించడమే చివరికి. సో స్టార్టింగ్ ఏంటి సార్? అంటే జర్నలిజం బ్యాక్గ్రౌండ్ అండి. ఫస్ట్ ఎలా మొదలైంది? ప్రింటింగ్ అంటే నేను చదువుకునేటప్పుడే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసేవాడిని. దాని తర్వాత ప్రింటింగ్కి జర్నలిజానికి దగ్గర సంబంధం. ఎందుకంటే కొన్ని పత్రికలు చిన్న పత్రికలు ప్రెస్లో అయ్యేవి. మా దగ్గర దాదాపు 15 పత్రికలు అయ్యేవి. ఆ పత్రికలు కంపోజ్ చేయడం వల్ల సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడడం, సాహిత్యం చదువుకోవడం, తర్వాత చిన్న రాయడం మొదలుపెట్టి వాళ్ళు ఇచ్చిపోయేవాళ్ళు. ఎక్కడైనా స్పేస్ ఉంటే నేను ఫిల్ చేసేవాడిని దాన్ని. సో అట్లా రాయడం అలవాటు అయింది. ఆ రకంగా పత్రికల్లోకి జర్నలిజంలోకి రావడం జరిగింది. సో ఈ అడ్వర్టైజింగ్ విషయానికి వస్తే ఏం చేసేవారండి? అడ్వర్టైజింగ్ అంటే కాపీ రైటింగ్ చేసేవాడిని. ఆమె విజువలైజర్ బేసికలీ. సో ఆ 2 చేసేవాడిని. తర్వాత చాలా ఏజెన్సీస్ తర్వాత నా సొంత ఏజెన్సీ కూడా స్టార్ట్ చేసుకున్నాను. సో ఫస్ట్ నుంచి క్రియేటివ్ ఫీల్డ్లోనే ఉన్నారు? క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నాను ముందు నుంచి. అంటే బేసికల్లీ మీరు ఒక డబ్బులు బయట వేరే చోట్ల కూడా సంపాదించవచ్చు అనుకుంటే, బట్ ఇది వచ్చే కిక్ వేరే ఉంటుంది. ఒక క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తికి వాడు ఎప్పుడైతే వాడు క్రియేటివ్ వర్క్ని పక్కవాడు 10 మంది పొగుడుతున్నారంటే వాళ్ళకి వచ్చే కిక్ వేరే ఉంటుంది. చాలా మామూలు కిక్ కాదు. మీకు బాగా కిక్ ఇచ్చిన మూమెంట్ ఎప్పుడండి? ఫస్ట్లో అంటే నేను ఇప్పుడు మీకు అద్భుతమైన సినిమాలు ఉన్నాయి, ఈ సినిమాల్లో ప్రతి సినిమాకి ఒక్కొక్కరు పొగుడుతూ ఉంటారు. మొదటి సినిమాకి పెద్ద కిక్ కదా మల్లేశం, దాసికి. ఎందుకంటే అప్పటికే అర్చన గారు బెస్ట్ యాక్ట్రెస్, నేషనల్ అవార్డు విన్నర్. ఆమె కాంబినేషన్లో ఫస్ట్ డే ఫస్ట్ షాట్, అదే పెద్ద కిక్ అసలు. నరసింహరావు గారు నాకు ఒక మెంటర్. అంటే ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాను నేను. మాభూమి నా లైఫ్లో పెద్ద చేంజ్ తీసుకొచ్చింది. మాభూమి అనే సినిమా అంటే ఒక యాక్టర్ కావచ్చు, అవ్వాలి అనే ఒక కోరిక మొదలైంది మాభూమి సినిమా చూసిన తర్వాత. దాని తర్వాత నరసింహరావుని కలవాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చి బతకడానికి ప్రెస్లో పనిచేసేవాడిని. తర్వాత నా ఫస్ట్ ఫిలిం నరసింహరావు గారు దాంట్లో చేయడం అనేది అది పెద్ద కిక్ అది. సో అప్పట్లో నిజంగా అంటే అప్పట్లో ఏముంది, మీకు పాండమిక్ ముందు వరకు కూడా నేషనల్ అవార్డు అనేది ఒక ప్రెస్టీజియస్ అవార్డు. అంటే నేషనల్ అవార్డు విన్నరా అవాక్కయ్య చూసేవారు. ఈ సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఈ మిలియన్ వ్యూస్, ఈ ప్రమోషన్స్, పిఆర్ వ్యవస్థ ఇవన్నీ వచ్చిన తర్వాత నేషనల్ అవార్డు అనేది డామినేట్ చేసింది. అంటే మైండ్ సెట్ మారుతూ పోతుంది కదా, వస్తున్న చేంజెస్ని బట్టి జనాల మైండ్ సెట్ కూడా మారుతుంది, ప్రిఫరెన్సెస్ ఇవన్నీ కూడా మారుతుంటాయి. మీకు కూడా ఏమన్నా అనిపించిందండి ఇప్పుడు నేషనల్ అవార్డ్స్కి అంత ఘనత అనిపించట్లేదు? ఎక్కడ నేషనల్ అవార్డు వినరా అని ఎక్కడ ఎవడో షాక్ అవుతున్నట్టు నాకైతే కనిపించట్లేదు. అంటే ఒకటి ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్ చేసి దానికి అవార్డు వస్తే ఆ గుర్తింపు వేరేగా ఉంటుంది. అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసి దానికి నేషనల్ అవార్డు వస్తే ఇట్ ఈస్ డిజర్వింగ్ అనే ఫీల్ ఉంటుంది. నేషనల్ రావాలని కూడా కోరుకుంటాం మనం, ఆ ఫీల్ వేరు.
ఈవెన్ ప్యానల్ మెంబర్స్ ఐడియాలజీ కూడా మారిపోయిందేమో అనే డౌట్ వస్తుంది కొన్ని. చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఉన్న స్టాండర్డ్స్కి ఇప్పుడున్న స్టాండర్డ్స్కి చాలా తేడా వచ్చింది. అంటే అప్పుడు ఉండే జ్యూరీ కానీ అప్పుడు సెలెక్ట్ చేసే విధానం కానీ అది వేరేగా ఉండేది. ఇప్పుడు అన్నీ మారిపోతూ వస్తున్నాయి. అంటే సమాజంలో విలువలు ఎట్లయితే మారుతున్నాయో అక్కడ కూడా మార్పులు అనేవి వస్తున్నాయి. అంటే మనుషులు జనరేషన్స్ మారుతున్నప్పుడు ఆలోచనలు కూడా మారుతాయి కదా, అట్లా బోల్డ్ అని మార్పులు వస్తున్నాయి దాంట్లో కూడా. కాబట్టి అప్పుడు ఉండే ఒక డెన్సిటీ కానీ ఇంపార్టెన్స్ కానీ అది స్లోగా డైల్యూట్ అవుతూ వస్తుంది. అది ఇప్పుడు మల్లేషన్ సినిమాకి వస్తే మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ అనక్కర్లేదు కానీ కంబ్యాక్లో మీకు ఫస్ట్ ప్రాజెక్టే మీకు బ్రేక్ త్రూ అయిపోయింది. అది ఇచ్చిన ఐ మీన్ మీరు కిక్ వేరే కిక్, అది ఫస్ట్ కిక్ ఎలా అన్నారో ఇది సెకండ్ కిక్ గట్టి కిక్ ఇచ్చింది. బట్ థింగ్ ఏంటంటే మీరు అప్పుడు మీరు ట్రెండింగ్లో ఉన్న స్టార్ కాదు, కనిపిస్తున్న యాక్టర్ కాదు, ఎక్కడ పోనీ ఈ సినిమాలో ఉన్నారు ఆ సిరీస్లో ఉన్నారు ఎవరో తెలియదు. మరి అలాంటి వ్యక్తి మీకు ఆ ప్రాజెక్ట్ మీ దాకా ఎలా వచ్చింది? అంటే మీరే వెతుకులాటలో ఉన్నప్పుడు దొరికింది కాదు. మా ఫ్రెండ్ ఏలే లక్ష్మణ్ గారు పెయింటర్, వరల్డ్ రినౌండ్ పెయింటర్, ఆయన ఎప్పటి నుంచో అంటే నా గురించి తెలుసు ఆయనకి, టాలెంటెడ్ కానీ మంచి అవకాశం రావట్లేదు అని ఫీల్ అయ్యేవాడు ఎప్పుడు. మేము కలిసినప్పుడల్లా ఈ టాపిక్ జరిగేది మా మధ్య. ఆయన సజెస్ట్ చేశాడు ఇట్లా ఫాదర్ రోల్ అనగానే చక్రపాణి అన్న అయితే బాగుంటుంది కానీ ఆయన సజెస్ట్ చేశాడు. అట్లా వచ్చింది అన్నమాట. అప్పుడు ఆడిషన్ ఇచ్చారా మీరు? ఆడిషన్ ఇచ్చాను. ఎప్పుడైనా మీ లైఫ్లో ఒక ఆడిషన్ వర్కౌట్ అవ్వకపోతే సెకండ్ ఛాన్స్ ఇంకొక ఆడిషన్ ఇస్తాను అని చెప్పి మలేషియాలో జరిగింది. అది మలేషియాలో జరిగింది. అంటే ముందు పెద్ద సీరియస్గా తీసుకోలేదు నేను. ప్లస్ ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎందుకో కుదరలేదు అది. నేను కూడా ఫీల్ అయ్యా, అరే సరిగ్గా చేయలేదే నేను అని. సరే స్క్రిప్ట్ బాగా అనిపించింది నాకు, ఎలాగైనా దీంట్లో మనం చేయాలి క్యారెక్టర్ అని. మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి నేను మళ్ళీ ఆడిషన్ ఇస్తుంటే, లేదు సార్ ఆల్రెడీ వేరే ఆప్షన్ చూసుకున్నాము అన్నారు. అంటే నేనేమన్నా అంటే నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వకండి, ఆయనకే ఇవ్వండి, కానీ నేను మళ్ళీ వచ్చి ఆడిషన్ ఇస్తా నా సాటిస్ఫాక్షన్ కోసం. అంటే నేను ఫెయిల్ అవ్వదలుచుకోలేదు, మీరు క్యారెక్టర్ ఇవ్వద్దు నాకు అని చెప్పి బలవంతంగా వెళ్ళి మళ్ళీ ఆడిషన్ ఇచ్చా. అది విపరీతంగా నచ్చింది వాళ్ళకి. నచ్చి మీరే ఈ క్యారెక్టర్ అన్నారు అన్నమాట. సూపర్ సూపర్. ఆల్రెడీ రాసిన పేరు చెప్పేసి మళ్ళీ మీ పేరు పోయింది అనుకున్నది అది సూపర్ థింగ్. అది అంటే బేసికల్లీ ఇప్పుడున్న మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే, సార్ మనది కాదా, టైం ఎందుకు వేస్ట్ చేయడం, కట్ చేసేస్తారు ఫోన్, మళ్ళీ వెళ్ళి ఆడిషన్ అవ్వడం ఎందుకు. బట్ కొంతమంది చేయడం వల్ల ఇప్పుడు మేబీ ఆ మల్లేషన్లో అతను ఫిక్స్ అయిపోయి ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయినా కూడా నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ వస్తుందేమో చెప్పలేదు ఖచ్చితంగా దానిలోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను ఫెయిల్యూర్ని ఒప్పుకోదలుచుకోలేదు. నా క్యారెక్టర్ వద్దు కానీ బాగా చేశాడు అనిపిస్తే చాలు మనకు. అంటే నాకే నచ్చలేదు కదా, నేనే బాగా చేయలేదని నాకు తెలుసు లోపల. సో అది చెరిపేసుకోవాలి, బాగా చేసాం అనిపించుకోవాలి, ఫెయిల్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో వెళ్ళాను. అది బాగా క్లిక్ అయిపోయింది. థింగ్ ఇది యాటిట్యూడ్ అంటే. ఇప్పుడు అందరూ యాటిట్యూడ్ అంటే ఏమనుకుంటారంటే, అవకాశం ఇవ్వలేదా, నువ్వు ఇచ్చేది ఏంటి నాకు, నీ కళ్ళ ముందే నేను సక్సెస్ అయ్యి చూపిస్తా, ఈ డైలాగ్ ఒకటి కొడతారు, బీజిఎం వేసుకుంటారు, రీల్స్ చూపిస్తారు, ఇది యాటిట్యూడ్ అని చెప్పి వేస్తారు. యాటిట్యూడ్ అంటే కాదు కదా, అక్కడ నేను సరిగ్గా చేయలేదని నాకు అర్థమవుతుంది లోపల. మనకు ఒక ఆత్మ అనేది ఉంటుంది కదా, యూ విల్ నో, యూ విల్ అండర్స్టాండ్. సో అది అట్లా ఉండకూడదు. బాగా అంటే అది ఏమవుద్ది, ప్రాపగేట్ అవుతుంది కదా. ఆడిషన్కి వచ్చాడు సరిగా చేయలేదు, అది స్ప్రెడ్ అవుతుంది. లేదు ఆయన బాగా చేశాడు అనేది అనిపించుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాను నేను. సూపర్ సూపర్. మల్లేశం వెనక ఎంత బ్యాక్ స్టోరీ ఉంది కాబట్టి ఆ సినిమాకి అంత బయట వచ్చిన తర్వాత అంత అప్లాస్ వచ్చింది. మీకు ఊరికే రావు కదండి, బేసికల్లీ ఒక చరిత్ర ఉందంటే. అంటే ఇప్పుడు క్యారెక్టర్ డెప్త్, ఆ డైమెన్షన్ అట్లా ఉంది. ప్లస్ కో ఆర్టిస్ట్ అంతా కుదిరారు, ఆ స్క్రిప్ట్ వాల్యూ ఉంది దానికి. డైరెక్టర్ ఒక హంబుల్ ఎఫర్ట్, అది ఇవన్నీ కుదిరాయి కాబట్టి నేను కూడా ఎక్కువ హోంవర్క్ చేసి చాలా కేర్ఫుల్గా ప్రతి సీన్లో ప్రతి షాట్లో 1-4 సార్లు అనుకొని అట్లా చేశాం కాబట్టి ఆ అవుట్పుట్ అట్లా వచ్చింది. ప్రియదర్శి గారికి అది టర్నింగ్ పాయింట్ చెప్పాలంటే. ఆయన ఒక 100%, లేకపోతే ఒక కమెడియన్ గానే మిగిలిపోయేవారేమో ఉండేవాడు. అన్ని లీడ్ రోల్స్ బిజీగా ఉన్నాడు కదా ఇప్పుడు.
యా, బట్ వాట్ ఈస్ వెయిటింగ్ ఫర్ డెత్ సార్? వెయిటింగ్ ఫర్ డెత్ అది ఒక డాక్యుమెంట్. అంటే డైరెక్టర్గా ఎలా టర్న్ అయ్యారు అనేది? లేదంటే ఇప్పుడు నేను ఇది వదిలేసి ఎప్పుడైతే యాక్టింగ్ అప్పుడు బిగినింగ్లో వదిలేసి వెన్ ఐ స్టార్టెడ్ మై ఓన్ ఏజెన్సీ, ఐ స్టార్టెడ్ మేకింగ్ ఆర్ట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్, కార్పొరేట్ ఫిల్మ్స్. ఆ డాక్యుమెంటరీస్ కూడా ఏంటంటే ముందు నుంచి మనకు సోషల్ అవేర్నెస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ అటువంటి వాతావరణంలో పెరిగాము, సాహిత్యం చదువుకున్నాం కాబట్టి ఎంతసేపు మనకు సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్ ఉండడం, వాటిని తీసుకుని వాటిని ఫిలింగా చేయడం, అటువంటి స్క్రిప్ట్స్ రాసుకోవడం, అట్లా స్టార్ట్ అయింది మనది. సో అట్లా వెయిటింగ్ ఫర్ డెత్ అనేది ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ అన్నమాట. అంటే ఇప్పుడు దాని వెనక ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఏంటి మీ ఇన్నర్ మోటివ్ ఏంటి? అసలు డ్రైవ్ చేసింది ఏంటి వెయిటింగ్ ఫర్ డెత్ అని ఎలాంటిది ఒక డాక్యుమెంటరీ తీయాలి? లేదంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నల్గొండలో ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉంది, ఫ్లోరైడ్ ఎక్కువ అక్కడ. ఫ్లోరైడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంటే ఫస్ట్ పళ్ళు కలరబట్టి పళ్ళు ఊడిపోవడము ఇది మొదలవుతుంది. దాని తర్వాత ఈ చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా వంకర్లు తిరిగిపోతాయి. వంకర్లు తిరిగిపోయి నడవలేరు వాళ్ళు, అంటే పటుత్వం కోల్పోతారు. సో అట్లా కొన్ని వందల మంది విక్టిమ్స్ అన్నమాట. వాళ్ళు ఇంకేమి అంటే ఎందుకు పనికిరాని పరిస్థితి వాళ్ళది. వాళ్ళు జస్ట్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ డెత్ అంతే. చావు కోసం వెయిట్ చేయడం తప్ప ఇంకా వాళ్ళ బాగవుతుందని కానీ ఇంకో మంచి జీవితాన్ని చూడగలుగుతారని కూడా ఆశ లేదన్నమాట. సో వాళ్ళ మీద ఫోకస్ చేసి తీసింది ఆ డాక్యుమెంటరీ. మీ డాక్యుమెంటరీ ఎవరినన్నా కదిలించిందా? ఇప్పుడు ఐ మీన్ ఎవరి నుంచైనా అట్లీస్ట్ ఒక పర్లేదు అంటే అది కొన్ని ఇబ్బందులు వచ్చాయి అప్పుడు చేసేటప్పుడు, మధ్యలో ప్రొడ్యూసరు డ్రాప్ అవ్వడము, ఇటువంటి ఇబ్బందులై కొంచెం లేట్ అయింది బాగా ప్రాజెక్టు. సో అనుకున్నంత ఫోకస్ జరగలేదు దాని మీద. బట్ అదర్ ప్రాజెక్ట్స్ నేను చేసిన డాక్యుమెంటరీస్ ఫ్రాన్స్లో, జర్మనీలో అక్కడ స్క్రీనింగ్ అవ్వడం, మంచి అప్లాజ్ రావడం అటువంటిది. అంటే నా ప్రయత్నాలు, గట్టి ప్రయత్నాలు, మంచి స్క్రిప్ట్ చేసుకోవడం, మంచి టాపిక్స్ తీసుకోవడం, బాగా ఎగ్జిక్యూట్ చేయడం, ఇవన్నీ కూడా మనకు డెఫినెట్గా రిజల్ట్స్ ఉంటాయి కదా. అట్లా నా అదర్ డాక్యుమెంటరీస్ దే గాట్ వండర్ఫుల్ అప్లాస్ గ్లోబల్లీ. రోజులో 24 గంటలు ఉన్నా కూడా మనం రోజుకి నాకు తెలిసి ఒక 5-6 గంటలు, ఒక 5 గంటలు 4 గంటలు ఫోకస్డ్గా వర్క్ చేస్తూ ఉంటాం. మీ లైఫ్ మొత్తం ఫోకస్ చేస్తే ఈ 6 సంవత్సరాలు చాలా డీప్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయారు మీరు మొత్తం. నేను ముందు నుంచి అంతే, ముందు నుంచి వర్క్ ఓరియంటెడ్గానే ఉన్నాము. అంటే ఇప్పుడు ఎవరు మనకు నేర్పించింది లేదు, మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, అయినా కూడా ప్రతిదీ ఫోకస్డ్గా ఉండడం, నేర్చుకోవడం, గ్రాస్ప్ చేయడం, దాని నుంచి ఇంకా డెవలప్ అవ్వడం, ఇదే లైఫ్ అంతా ఇదే జరుగుతూ వచ్చింది అనమాట. అట్లా 6 ఏళ్లలో ఆల్మోస్ట్ ఒక 50 దగ్గరికి వచ్చేస్తున్నారు. ఇంకా 40 ప్లస్ 44 or 43, 44 50 దగ్గరికి వస్తున్నారు. ఇది ఈజీ టాస్క్ ఏం కాదు. లైక్ అంటే బేసికల్లీ జూనియర్ ఆర్టిస్ట్లకి సాధ్యం అవుతుంది ఇది. వెనకాల ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో సినిమాల్లో చేసుకుంటే వెళ్ళిపోవడం. బట్ ఒక క్యారెక్టర్ రోల్ ఇచ్చే వ్యక్తికి అంత ఈజీ థింగ్ అయితే కాదు. ఏమనిపించిందండి ఈ జర్నీ మొత్తంలో? మీకు ఏమనిపించింది అంటే మీ స్వయం కృషి ఉంటుంది, ఒక లక్ ఫ్యాక్టర్ కూడా ఎంతో కొంత ఉంటుంది. అది లేకుండా అవ్వదు కదా, అది లేకుండా అవ్వదు. మనం ఎంత టాలెంట్ ఉన్నా లక్ కూడా ఫేవర్ చేయాలి, చేస్తేనే అవకాశాలు అట్లా వస్తాయి, మంచి క్యారెక్టర్స్ పడతాయి, మనం కూడా ఫోకస్డ్గా ఉంటాం, చేసిన దానికి ఒక అప్లాజ్ వస్తుంది. అట్లా అంటే లక్కీగా ఏంటంటే నాకు వచ్చిన రోల్స్ కూడా ఏదో ఇన్సిగ్నిఫికెంట్గా ఉండే రోల్స్ కాదు, ప్రతిదీ కూడా ఏదో రకంగా ఒక ఇంపార్టెన్స్ ఉన్న రోలు. అండ్ ఎవ్రీ రోల్ గాట్ సమ్ సబ్స్టాన్స్ ఇన్ ఇట్ టు పర్ఫామ్. సో ఆ స్కోప్ ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ హోంవర్క్ చేసి చేయడం వల్లనే ఈ పేరు రావడం, ఇన్ని ఫిలిమ్స్ రావడం, ఇన్ని ఫిలిమ్స్ చేయడం, అందుకే పాసిబుల్ అయింది. లేకపోతే కష్టం కదా, ఇన్ని ఫిలిమ్స్ కష్టం. అంటే మెయిన్ క్యారెక్టర్స్ అది కూడా కరెక్ట్. ఇప్పుడు యాక్టర్గా మీకు ఓకే, యాక్టర్గా మీ రోల్ చూసిన మీ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసిన తర్వాత చాలామంది మిమ్మల్ని ఐ మీన్ ఎప్పుడు ఈయన ఒక రోల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఈ రోల్కి ఈయనైతే యాప్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ థింగ్ ఏంటంటే మీలో కొంచెం డైరెక్టర్ కోణాలు ఉంటాయి, ఇది ఒకటి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒక రైటర్ కూడా మీరు. సో దట్టు ఒక అడ్వర్టైజింగ్ మీడియా గురించి మార్కెటింగ్ ఎలా చేయాలి అనేది ఐడియా కూడా ఉంది. ఈ మూడు అదర్ యాక్టింగ్ పక్కన పెట్టి ఈ మూడు ఎక్కడైనా మీకు అవకాశాలకు బాగా ఉపయోగపడిందా? ఇక్కడ ఎట్లా ఉంటుందండి, ఇప్పుడు
మనం ఏ పని కోసం వెళ్ళాం ఆ పని మీదే ఉంటే బెటర్. అంటే నేను అర్థం చేసుకుంది. బిగినింగ్లో ఏమవుద్దంటే ఇప్పుడు కొత్త డైరెక్టరు చేస్తున్నాడు, ఎక్కడో లోపల నుంచి మనకు ఏదో చెప్పాలి అనిపిస్తుంది. కానీ రిసెప్షన్ ఉండాలి కదా, మనం చెప్పింది అవతల వాళ్ళు వినే పరిస్థితి ఉన్నప్పుడు చెప్పవచ్చు, లేకపోతే అడిగితే చెప్పవచ్చు. మనంతట మనం పోయి చెప్తే అది అసందర్భ ప్రేలాపన అంటారు దాన్ని. అంటే అవసరం లేదు అక్కడ. పైగా ఒక వైరం ఏర్పడుతుంది, తెలియని వైరం. నాకేం చెప్తున్నాడు అనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి అది పోను అర్థం చేసుకొని మన పని ఏంటి, యాక్టర్ స్క్రిప్ట్ ఇచ్చారు చూసుకొని వాట్ బెస్ట్ యూ కెన్ డెలివర్ అది చేసుకో. ఎక్కడైనా నీకు ఇక్కడ ఇది బెటర్ ఇట్లుంటే బెటర్ ఉంటుందేమో అనిపిస్తే ఒక సజెషన్ లాగా కాకుండా వాళ్ళ నుంచే తీసుకుంటున్నట్టుగా అట్లా. అంటే ఎలా అడుగుతారు, ఇది చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందా అని అడగాలి. ఇలా చేస్తే బాగుంటుంది అంటే కోపం వస్తుంది, బాగుండదు అంటారు. ఒకసారి ఆలోచన ఇట్లా బాగుంటుందా అని అడిగితే బాగుంటుంది అని. అంటే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ఆన్సర్ అటు నుంచి వచ్చింది కదా ఎస్ అని, వాళ్ళకే వెళ్తుంది క్రెడిట్. అంటే ఇప్పుడు అక్కడ కమ్యూనికేషన్ ప్లే, చిన్న ప్లే అది అంతే, అదేం తప్పు కాదు. కాకపోతే అవతల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి పద్ధతిలో మనం అడగాలి, అంతే కదా. కరెక్ట్. లేకపోతే అది కుదరదు అక్కడ. కరెక్ట్. సో అంటే బట్ మీ విషయానికి వస్తే అంటే మీ యాక్టింగ్లో మీరు కొంచెం మీ యాక్టింగ్ మీ పర్ఫార్మెన్స్లో మీకు ఎంత సాధ్యం అవుతుందో అంతా ఇవ్వాలని మీరు అనుకుంటారు. డెఫినెట్లీ. కొంచెం వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎప్పుడైనా ఇంప్రూవైజేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? ఎక్కువ అంటే అక్కడ స్కోప్ ఉంది అని అనుకుంటే చెప్పి చేస్తుంటాం. ఇక్కడ ఇట్లా చేస్తే బాగుంటుందా అని. బాగుంటుంది సార్ అంటే చేసేస్తాం. ఇది అడుగుతారు. బట్ ఎప్పుడైనా అంటే ఆన్ టేక్ వెళ్ళిపోయినప్పుడు టేక్లో మీరు ఎప్పుడైనా కొంచెం అంటే నేను ఎప్పుడు కూడా నేల విడిచి సామంటారు కదా, అటువంటి చేయండి నేను. ఓకే. క్యారెక్టర్ పరిధి ఏంటి, అక్కడున్న సిచ్యువేషన్ ఏంటి అంటే నేను ఎప్పుడు చెప్పేది నా ఇంటర్వ్యూస్లో అన్నిట్లో ఏం చెప్తానంటే ఏ గుడ్ పర్ఫార్మర్ షుడ్ బి ఏబుల్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్తాను. అంటే స్క్రిప్ట్ ఓకే, స్క్రిప్ట్ చదువుతాం, కానీ స్క్రిప్ట్లో సబ్ టెక్స్ట్ ఉంటుంది కదా, దట్ యూ హ్యావ్ టు క్యాచ్. కరెక్ట్. అది అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా నీ పర్ఫార్మెన్స్లో ఆ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది. దట్ విల్ యాడ్ టు యువర్ పర్ఫార్మెన్స్. అది చేయగలిగితే బాగుంటుంది కదా. సో అది ట్రై చేస్తాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు అవతల వ్యక్తి డైలాగ్ ఏంటి, మన డైలాగ్ ఏంటి, ఆ రెండింటి మధ్యలో ఏముంది అసలు, సో ఏ రేంజ్కి రియాక్ట్ అవ్వాలి అనేది. అంటే నా క్యారెక్టర్స్ కూడా చాలా న్యాచురల్గా ఉంటాయి, ఎక్కడ కూడా నేను ఓవర్గా ఉండడం, డ్రమటైజ్ చేయడం ఇటువంటిది ఉండదు. క్వైట్ న్యాచురల్. అంటే పాత్ర ఎంత అవసరమో అంతవరకే ఉంటా, తగ్గించాను పెంచాను. సో అది చూసుకుంటా నేను, అది చూసుకుని చేస్తా. కాబట్టి అన్ని క్యారెక్టర్స్ కూడా బాగున్నాయి, మీ చాలా సహజంగా ఉంటుంది, న్యాచురల్గా చేస్తారు మీరు అనేది. అందుకే కదా ఎక్కడ కొంచెం ఒక పావుల ఎక్కువైనా కూడా ఓవర్ డ్రమటైజేషన్ అవుతుంది, అది తగ్గితే బాగా చేయలేదు అంటారు. కరెక్ట్. కాబట్టి అది బ్యాలెన్స్ చేసుకుంటూ కరెక్ట్గా పాత్ర ఔచిత్యం అంటాం, ఔచిత్యం పోకుండా చేయడమే కదా అది మెయింటైన్ చేస్తాం. అంటే ఈవెన్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఎమోషనల్లీ డ్రైన్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి కొన్ని. ఆ టైంలో మీ పర్ఫార్మెన్స్ పీక్లో ఉండాలంటే మీరు అప్పుడు దాకా సెటిల్డ్గా ఉంటేనే అంతేసారి ఒక పెద్ద అలలా ఉంటారు. అంతే కదా. బట్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ముందు చిన్న చిన్న సీన్స్ కూడా ఆడెదవా చెప్పింది విండు అనేదానికి కూడా ఆడెదవా చెప్పింది విండు ఇంత ఎమోషన్ పెడతారు. బేసికలీ ఆడేదో చెప్పింది అంటారు, చెప్పింది అంటాం. అదే అంటే ఒక్కొక్కరిది ఒక స్టైలు. అవి కొన్ని సినిమాలకి కొన్నిటికి అది అవసరం, కొన్ని క్యారెక్టర్స్. నాకు వచ్చే క్యారెక్టర్స్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఉండడానికి అటువంటి స్కోపే ఉంటుంది, అదే ట్రై చేస్తాను. అనగనగా ఓ అతిథిలో మీరు నార్మల్గా మాట్లాడుతూ ఉంటారు, చంపేద్దాం ఉంటుందండి, మీరు వింటున్నారా అంటే మామూలు మాట్లాడు చంపేద్దాం అంటారు.
పెద్ద అంటారు అంటే మీరు అవాక్ అవుతారనేది ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అక్కడ కొంచెం దట్టు ఏంటంటే కొంచెం ముందు కాబట్టి పాస్ తీసుకొని చాలా పాస్ తీసుకొని సెటిల్డ్గా చాలా సెటిల్డ్గా అది పెద్ద పంచ్ అనమాట. అసలు యాక్చువల్గా ఒక్క షాట్ ఉంది కదా అది అక్కడ విలన్ని కనిపిస్తుంది అసలు. ఒక సెటిల్డ్ విలన్ చెప్పే పద్ధతిలో ఉంటుంది అది. సో అట్లా అటువంటి టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐ వుడ్ లవ్ టు పర్ఫామ్. రావాలి అంటే ఎవరో గుర్తించి ఇవ్వాలి అటువంటి. మీకు ఇంకా గ్రే షేడ్ క్యారెక్టర్స్ పెద్దగా రాలేనట్టు అంటే ఒకటి రెండు వచ్చాయి కానీ అవి సినిమాలో ఆడలేదు. ఇప్పుడు బేసికల్లీ మీకు ఎప్పుడైనా క్యారెక్టర్ వచ్చినప్పుడు నిజం చెప్పాలంటే మీది ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అయినా మల్లేశంకి కొంచెం అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది కాబట్టి వెంటనే మీరు విజిబిలిటీలోకి వచ్చారు, లైమ్ లైట్లోకి వచ్చారు. బట్ అదే మల్లేశం ఒకవేళ వెనక్కి వెళ్ళిపోయి ఉండుంటే బట్ మీకు వెంటనే ఆఫర్లు వచ్చేవో లేదో తెలియదు. ఏ సినిమా డిపెండ్ అయి ఉంటుంది కదా సార్. 100%. ఇప్పుడు ఏ సినిమా ఇప్పుడు మనం ఎంత పర్ఫామ్ చేసి ఎంత ఇది చేసినా కూడా సినిమా ఆడకపోతే వేస్ట్ కదా. ఇప్పుడు జనం చూసినప్పుడే కదా, చూసినప్పుడు అప్లాజ్ వచ్చినప్పుడే కదా, లేకపోతే ఏముంటుంది అన్నోటీస్కి వెళ్ళిపోతాయి ఎన్నో సినిమాలు. మనం విపరీతంగా చేసాము, అద్భుతంగా చేసాము. ఇప్పుడు రాజు యాదవ్ అనే సినిమా ఉంది, చాలా అసలు పీక్ లెవెల్లో ఉంటుంది నా పర్ఫార్మెన్స్, మామూలుగా ఉండదు అసలు. అండ్ థియేటర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది ఏడ్చారు ఆ పర్ఫార్మెన్స్కి, ఆ క్లైమాక్స్కి. చాలామంది పరిగెత్తుకుని వచ్చారు నా దగ్గరికి సినిమా అయిపోయిన తర్వాత, వచ్చి సార్ అద్భుతం సార్, ఏడిపించారు సార్, ఇట్లా నిజంగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏడుస్తూ మీ దగ్గర వాళ్ళు ఏడుస్తూ వచ్చారు. అంటే అంత ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ ఆ క్యారెక్టర్లో. సినిమా ఆడకపోతే అంతా మనకి దానివల్ల రావాల్సినంత గుర్తింపు రాదు. సినిమా ఆడాలి. ఇప్పుడు వకీల్ సాబ్లో చిన్న క్యారెక్టర్ చాలా గుర్తింపు వచ్చింది అది. యాక్చువల్గా నేను ఒక్క సీన్లోనే డైలాగ్ ఉంటుంది నాకు. ఇప్పుడు హీరోయిన్ ఫోన్ కాల్ అది కూడా ఆ ఒక్కటే ఎంతో ఇంప్రెస్ అయిపోరు జనం. ఏందో నిజం చెప్పాలంటే ముగ్గురు హీరోయిన్లో ఒక హీరోయిన్కి మీరు ఫాదర్, ఒక సింపుల్ డైలాగ్, బట్ వచ్చిన అటెన్షన్ ఒక సక్సెస్ వల్ల ఒక పెద్ద ఫిల్మ్ పెద్ద హీరో బాగా ఆడింది కాబట్టి ఆ గుర్తింపు వచ్చింది. సో బేసికలీ నెరేషన్ మీ దగ్గరికి ఒక డైరెక్టర్ వచ్చి నెరేషన్ ఇస్తున్నప్పుడు అంటే మీకు నార్మల్గా మీ క్యారెక్టర్ వరకే చెప్తారు ఎవరికైనా, అంటిల్ అండ్ అన్లెస్ లీడ్ యాక్టర్ హీరో హీరోయిన్కి మహా అయితే విలన్కి వీళ్ళకి తప్ప అవుట్లైన్ అంతా చెప్పలేరు. అవుట్లైన్ చెప్తారు నాకు, మీకు కూడా చెప్తారా? అంటే ఇఫ్ ద క్యారెక్టర్ ఇస్ రియల్లీ బిగ్, లీడ్ టైప్ ఆఫ్ రోల్ అనుకోండి, మొత్తం స్టోరీ అంతా చెప్తారు, చెప్పి క్యారెక్టర్ కూడా చెప్తారు. ఒకవేళ నార్మల్గా మీకు అవుట్లైన్ చెప్పలేదు, మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది సంథింగ్ అంటే స్టోరీ అవుట్లైన్ చెప్తారు. అంటే మొత్తం కథ డీటెయిల్డ్ కాకుండా ఇది కథ అండి మీ క్యారెక్టర్ ఇది అని చెప్తారు. ఇప్పుడు చెప్పకపోతే ఎలా తెలుసుకోవాలని మీకు ఉంటుంది కదా సార్, మీకు కూడా ఒక జడ్జ్మెంట్ ఉంటుంది బేసికల్లీ, ఇది తర్వాత హిట్ అవుతుందా లేదా. ఒకవేళ నిజంగా మీరు అది ఒకవేళ బాగాలేదు అని మీకు అనిపించినప్పుడు మీరు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎలా తెలుసుకుంటారు ఒకవేళ ఆయన చెప్పలేదు అనుకోండి డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి ఫుల్గా? లేదంటే చెప్తారు జనరల్గా, లేదు స్క్రిప్ట్ ఇస్తారు కదా. అంటే స్క్రిప్ట్ చాలా తక్కువ మంది ఇస్తారు, ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళ దగ్గరే ఉండదు కాబట్టి మనకి ఎక్కడ ఇస్తారు. ఇంకా స్క్రిప్ట్ ఇప్పుడు అనగానే అతిథి ఫుల్ స్క్రిప్ట్ ముందే వచ్చింది, మల్లేశం ఫుల్ స్క్రిప్ట్ ముందే, అట్లా కొన్ని అంటే కొంచెం కమిటెడ్గా అటువంటి అటెంప్ట్స్ చేస్తారు కదా, వాళ్ళు ముందే స్క్రిప్ట్ చేసుకొని. అంటే మిగతా వాళ్ళు కూడా చేసుకుంటారు కానీ చేంజెస్ అవుతుంటాయి, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. సో లేదు ఇప్పుడు చెప్తారు కథ టూకీగా చెప్తారు, అంటే మనకున్న ఇంత ఎక్స్పీరియన్స్లో ఆ చెప్పిన దాంట్లోంచి మనం వీ కెన్ గ్రహించవచ్చు ఏంటి అసలు ఏంటి అనేది. ప్లస్ మన క్యారెక్టర్ ఏంటి, నేను మెయిన్ చూసేది అంటే క్యారెక్టర్ ఏంటి, క్యారెక్టర్లో పర్ఫామ్ చేసే స్కోప్ ఎంత ఉంది అనేది బేసిక్గా చూస్తాను నేను. అది ఫస్ట్ చూసేది, ఫస్ట్ పారామీటర్ చేసుకోవాలంట. దాని తర్వాత కథ ఎలా ఉంది, ఓకే అనుకుంటే చేసేస్తాం. ఇప్పుడు అద్భుతమైన కథ కూడా ఆడని సినిమాలు ఓల్డ్ ఉంటాయి. ఏమవుతుందంటే పేపర్ మీద నుంచి ట్రాన్స్లేటింగ్ ఇట్ సెల్యులాయిడ్ అనేది అదొక పెద్ద ప్రక్రియ. అది అందరికీ వంట పట్టదు, అందరికీ చేత కాదు కూడా. స్క్రిప్ట్ అద్భుతంగా ఉంటుంది, తీరా స్క్రీన్ మీద చూసినప్పుడు
ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి దాంట్లో, అంటే ఎగ్జిక్యూషన్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు సమర్థత ఉండి కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి చాలా చోట్ల. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ అన్నమాట. కొన్ని కుదురుతాయి, కుదిరి అద్భుతమైన అవుట్పుట్ వస్తుంది. సో చూసుకుంటూ చేసుకుంటూ పోవడం అంతే. అంటే మనం గిరిగీసుకొని కూర్చున్నా కూడా చాలా మిస్ అవుతుంటాం మనం, అంతే కదా. అంతేనే. కాబట్టి ఓకే, క్యారెక్టర్ బాగుంది, స్కోప్ ఉంది అనుకుంటే చేసేయడం. ఇంకా నేను కొట్టి ప్రతి బాల్ 6 వెళ్ళక్కర్లేదనే ఉంటారు, డాట్ బాల్స్ కూడా ఉంటాయి కొన్ని. ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా అంతే. ప్రతి దాంట్లో 6 కొట్టలేం కదా మనం, 6 వెళ్ళదు. క్యాచ్ అవుట్ అవుతుంటాం, డక్ అవుట్ అవుతాం, ఇవన్నీ మామూలే కదా. దట్ ఈజ్ లైఫ్. సో దాని తగ్గట్టుగానే వెళ్తుంటాం అంతే. బట్ అంటే ఒక నెలలో మీకు అగ్రిమెంట్ అవ్వకుండా జస్ట్ ఒక ఇద్దరు డైరెక్టర్లు చెప్పారు, ఒకటి కమర్షియల్ సినిమా, మీ రోల్కి అంత ప్రాధాన్యత బాబాయ్, మీ రోల్ బాబు కీ రోల్ అండి అని చెప్పరు. నార్మల్గా ఒక కమర్షియల్ సినిమాలో, ఒక మంచి స్టార్ ఉన్న సినిమాలో ఇలా ఒక 15 days ఉంటుందండి, ఈ మంత్లో ఉంటుందండి, ఒక 15 days 20 days, తర్వాత మంత్లో ఎంత ఉంటుందండి అని చెప్పేసి ఏమీ ఇంకా కన్ఫర్మేషన్ ఏమి లేకుండా ఇలా చెప్పారు. ఈ లోపు ఇంకొక కన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మీ మీద బాగా డిపెండ్ అయ్యారు. లైక్ ఏంటంటే మీ రోల్ ఇది మొత్తం సెంట్రల్ రోల్ అండి, లైక్ టైటిల్ రోల్ వచ్చింది మొన్న గాంధీ తాత చెట్లాగా, ఒక మంచి సినిమా అలాంటిది మీ ఎదురుకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే ఆలోచించే విధానం ఎలా ఉంటుంది? పెద్ద స్టార్ సినిమా అది హిట్ అయితే అట్లా ఆలోచించాను నేను. అంటే స్టార్ సినిమా అయినా కూడా ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ చూస్తాను. ఇప్పుడు ఊరికే నిలబడడం అంటే ఎన్నో సినిమాలు ఇంకా ఎక్కువ చేసేవాడిని నేను, అట్లా యాక్సెప్ట్ చేయండి నేను. నా క్యారెక్టరు ఏమాత్రం స్కోప్ ఉంది, చిన్నదే అయి ఉండొచ్చు కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి కొన్ని క్యారెక్టర్స్. ఒక్క సీన్లో కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కానీ పర్ఫార్మెన్స్ స్కోప్ కానీ అట్లా ఉంటాయి. అటువంటిది చెకప్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే నాకు ఒకసారి ఓకే అనుకున్న తర్వాత ఇంకా నో సెకండ్ థాట్ మళ్ళీ. అంటే కొందరు వీళ్ళకి ఏదో చెప్పేసి అటు వెళ్దాము, అటువంటి ఆలోచన నాకు ఉండదు. ఒకసారి కమిట్ అయ్యామంటే బెటర్ వచ్చినా టెంప్ట్ అవ్వరు. అంటే ఈ కమిట్మెంట్ ఇది 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 దీనికి క్లాష్ అవ్వకుండా వాళ్ళు వస్తే ఓకే, కానీ క్లాష్ అనేది ఒప్పుకోను నేను. అది పెద్ద ప్రెషర్, అది కరెక్ట్, పెద్ద తలనొప్పి. అది ఇటు చెప్పలేక అటు చెప్పలేక చాలామంది చేస్తుంటారు అది, కానీ నాకు నా సైడ్కి సరిపడదు అది. సో ముందే కమిట్ అయిపోయానని ఒక ప్రాజెక్ట్ వచ్చినా కూడా చెప్పేస్తాను, నాకు ఈ డేట్స్లో వీళ్ళకి కమిట్ అయి ఉన్నాయండి, ఈ డేట్స్ కాకుండా వేరే ఇది మీరు చేస్తా అంటే ఓకే నాకు. అట్లా టెంప్ట్ అవుతాము, కానీ ఒక ప్రిన్సిపల్గా ఉంటున్నప్పుడు ఇక టెంప్టేషన్ ఉండదు, అంతే కదా. అది ఇంపార్టెంట్ కదా, కమిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీరు అంటే మీ వర్క్ క్వాలిటీ చూపించి సక్సెస్ కొట్టాలి అనే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే మేము వింటున్నది ఏంటంటే బేసికల్లీ ఫేమ్, బజ్, అదేంటంటే ఒక స్టార్ హీరో సినిమాలో కనిపిస్తే నెట్వర్క్ ద్వారా అంటే మీకు ఒక పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయనుకోండి, అయ్యబాబోయ్ అంత మంచి రోలు ఎవరిని వెతకాలి అనేది కాకుండా మైండ్లో ఉన్న వాళ్ళకి ముందు పిలిచి ఇచ్చేస్తారు. సో ఇలాంటిది నడుస్తూ ఉంటుంది. నెట్వర్క్ మీద ఎక్కువ పెద్ద పెద్ద క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయని. మరి ఒక స్టార్ హీరో సినిమాలో మీరు నటిస్తే వాట్ ఐ బిలీవ్ ఇన్ ఈజ్, ఇప్పుడు ఏది మనం ఎంత తాపత్రయపడ్డా జరగాల్సింది జరుగుతుంది. నా అనుభవంలో తెలుసుకున్నది ఏంటంటే, నువ్వు విపరీతంగా స్ట్రగుల్ చేయి, అది చేయి, ఇది చేయి, అడ్డదారులు దొక్కు, ఏది చేసినా కూడా నీకు ఏం రాసి పెట్టిందో అది వస్తుంది. నువ్వు ప్రయత్నం చేయకుండా నీకు రావాల్సింది వస్తుంది. అట్లా నాకు చాలా వచ్చాయి, చాలా జరిగాయి. సో ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ. బట్ అది కర్మ సిద్ధాంతానికి కొంచెం వ్యతిరేకం అనుకుంటే కదండి. ఎట్లా మీరు అన్నది అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతం ఏంటి, మనం చేసిన దానికే ప్రతిఫలం వస్తుందని, ప్రయత్నించకపోయినా రాసి పెట్టున్నది వస్తుందని మీరు అంటున్నారు కదా. ప్రయత్నం చేస్తాం, మానేయం కదా, మానేయం. కాకపోతే అడ్డదారులు దొక్కి ఏదో రకంగా ఇది మనకు కావాలి అంటే రాదు. అది వచ్చేది వస్తుంది, వచ్చే టైంకి వస్తుంది. నా లైఫ్లోనే అది ప్రూవ్ అయింది కదా. పేషెన్స్ స్పేస్ అంటాం, ఆ పేషెన్స్ ఉంది కాబట్టి నాకు మళ్ళీ అవకాశాలు వచ్చాయి. రావడం అన్ని మంచి అవకాశాలు రావడం, ఎస్టాబ్లిష్ అవ్వడం, మనం ఓ మంచి యాక్టర్ అనే పేరు అయితే ఉంది మనకు. అది చాలు. అంటే తృప్తికి ఎంత లిమిట్ అనేది లేదు కదా. అంటే 2 వెర్షన్స్ విన్నాను నేను నార్మల్గా. ఒకటి ఏంటంటే కర్మ సిద్ధాంతం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే,
ఇప్పుడు పనిచేసిన దానికి ఇప్పుడు వెంటనే రిజల్ట్ రాకపోయినా రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది. దాన్ని కొంతమంది ఏమంటారంటే నీకు రాసిపెట్టి ఉంది కాబట్టి నువ్వు చేయకపోయినా వచ్చిందని అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమంటారంటే నువ్వు ఎప్పుడో ముందు స్ట్రగుల్ అయ్యావు, ఆ స్ట్రగుల్కి ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది అనేది కొంతమంది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక్కొక్కరి లైఫ్ ఒకలాగా ఉంటుంది. ఇన్ని సిద్ధాంతాల మధ్య మనిషి వాడికి ఏదైతే వాడి సైకాలజీకి ఏది దగ్గర ఉందో దాన్ని నమ్ముతాడు, దాన్ని ఫాలో అవుతాడు, అంతే కదా. ప్లస్ వాడి మనస్తత్వము, వాడి నేచర్, వాడంటూ ఒకడు ఉంటాడు లోపల, వాడికి ఇష్టమైందే నమ్ముతాడు, వాడికి ఇష్టమైన దాన్నే చేస్తాడు. అట్లా ఇప్పుడు ఒక మనిషికి ఇంకో మనిషికి వాళ్ళంత వ్యత్యాసం ఉంటుంది థింకింగ్ థాట్ ప్రాసెస్లో కానీ నమ్మే ఫిలాసఫీలో కానీ. ఇప్పుడు ఇంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు, ఒక్కొక్కడు వాడిని ఫాలో అవుతాడు. విరుద్ధమైన ఫిలాసఫీలు ఉన్నాయి, ఒకటి చెప్పింది ఇంకోడు రాంగ్ అంటాడు, వాడు చెప్పింది అది కరెక్ట్ కాదు ఇంకోడు అంటాడు. ఇన్నిటి మధ్య మనిషి ఇదైపోతాడు, కన్ఫ్యూజ్ అయిపోతాడు కదా. కాకపోతే ఏంటంటే ఎవడి సైకాలజీకి ఏది దగ్గరో దాన్ని ఫాలో అవుతూ పోతారు, అది జనరల్గా జరిగేదే కదా. అంతే, ఫిలాసఫీని కాంట్రాడిక్ట్ చేయడం పెద్ద విషయం. నా 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 మెంటాలిటీ, నా పర్సనాలిటీ, నాకు నచ్చిన విధానం ఇది కాబట్టి ఇది ఎంచుకుని, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మనం విపరీతంగా పరిగెత్తి అది చేసి ఇది చేసి అలసిపోవాల్సింది తప్ప ఏం లేదు. తెలివైనోడు కరెక్ట్గా హీ విల్ స్ట్రైక్ వెన్ ద ఐరన్ ఈస్ హాట్, అప్పుడు కొట్టాలి దెబ్బ, కానీ ఊరికనే దెబ్బలు కొడితే ఏం లాభం. సో అట్లా వెయిట్ అండ్ వాచ్, వెన్ యూ స్మెల్ సమ్ ఆపర్చునిటీ గ్రాబ్ ఇట్. ఊరికనే పరిగెత్తి దానివల్ల ఏం ఉపయోగం లేదు, అది నేను నమ్ముతాను. అది నైస్, మీ ఐడియాలజీ బాగుంది. బట్ ఓకే, సూపర్ అండి, నాకు బాగా నచ్చింది. బట్ మీ ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తున్నారు కదా, చాలా ఏంటంటే దీని వెనక ఏంటి, జీన్స్ ఎక్కువ ఉందా లేదు మీ వే ఆఫ్ లివింగ్ అని అంటారు ఎక్కువ? మెయిన్ జీన్స్, అంతే కదా. ఒక రూపం అనేది తల్లిదండ్రుల నుంచి సంక్రమించేది, అది జీన్స్ ఒకటి. రెండోది వే ఆఫ్ లైఫ్ కూడా. రెండు అంటే కొంచెం జాగ్రత్తగా ఉండడం, డైట్ విషయంలో కానీ అలవాట్ల విషయంలో కానీ కాస్త జాగ్రత్త పడడం, ఆరోగ్యాన్ని కొంచెం కాపాడుకోవడం. ఇందాక అడగకపోయినా ఒక మెసేజ్ ఇచ్చారు, అంటే వెయిట్ అండ్ వాచ్, నీ టైం వచ్చినప్పుడు నీకు ఒక స్మెల్ వచ్చినప్పుడు దాన్ని గ్రాప్ చేయని చెప్పి. బట్ ఇప్పుడు ఇక్కడ విషయానికి వస్తే నేనే అడుగుతున్నాను, బికాజ్ ఈ జనరేషన్లో చాలామందికి ఈ వే ఆఫ్ లివింగ్ అనేది అలవాట్లేదు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యవ్వనంలో ఉన్నాం, ఏం చేసినా నడుస్తుంది. ఒక్కొక్కడు, ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ సపోజ్, నేను సరిగ్గా పడుకోనండి, ఇప్పుడు మిడ్ నైట్ పడుకుంటా, మార్నింగ్ లేస్తా, నాకు ఈ డిసిప్లైన్ రావట్లే. చాలా మంది ఉన్నారు నాకులాగా ఇప్పుడు జనరేషన్ అంతా అట్లాగే. సో మీరు ఒక ప్లీజ్ ఒక సజెషన్ ఇవ్వండి, ఒక గురువుగా నేను అడుగుతున్నాను భావించి. సజెషన్ అంటే ఏం లేదు, అంటే ఇప్పుడు ఎవరి లైఫ్ అయినా కూడా ఒక డిసిప్లిన్లో ఉంటే మంచిది. ఇప్పుడు అర్థం కాదు, యంగ్గా ఉన్నప్పుడు మీకు ఆ పవర్ ఉంటుంది, ఒక ఎంతూజియాజం ఉంటుంది, ఎనర్జీ, విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. ఎనర్జీని వేస్ట్ చేయవద్దు. నేను చెప్పేది పుట్ ఇన్ టు ఏ ప్రాపర్ ఛానల్. ఆ ఎనర్జీని సరిగ్గా వాడండి. ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీలో దాంట్లో ఛానలైజ్ చేయండి, యూ విల్ సీ వండర్స్. వేస్ట్ చేసుకుంటున్నారు చాలా వరకు, ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా ఒక డిసిప్లైన్డ్ లైఫ్, ఒక ఛానలైజ్డ్ ఎనర్జీ, ఇది చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మీ లైఫ్. కమింగ్ టు స్పిరిచువాలిటీ, మీరు ఏమన్నా బిలీవ్ చేస్తారా? ఐ బిలీవ్ ఇన్ స్పిరిచువాలిటీ. అంటే ఇప్పుడు కొంచెం మీరు అంటే ఒక 50 క్రాస్ చేశారు కాబట్టి మీకు ఇప్పుడు వచ్చిందా, లేదు మీరు యవ్వనంలో ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు? అంటే ఒకటేమవుతుందంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ లైఫ్లో కూడా దేర్ ఆర్ స్టేజెస్. ఒక్కొక్క స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. చిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అడోల్సెన్స్, తర్వాత టీన్స్లోకి వచ్చినప్పుడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి ఆ టైం, ఆ ఏజ్లో, పర్టికులర్ ఏజ్లో. సో అటు వెళ్తాం, అటు మొగ్గు చూపుతాం. కొద్ది రోజుల తర్వాత ఇది కరెక్ట్ కాదని తెలుసుకుంటాం. తెలుసుకున్నోడు పోతాడు అటే. తెలుసుకున్నోడు కొంచెం జాగ్రత్త పడి అరే ఇది కరెక్ట్ కాదు అనుకుని మళ్ళీ ఇంకో మార్గం ఎన్నుకుంటాడు. అంటే ఇవన్నీ కూడా ఎట్లుంటుందంటే వాడి లైఫ్ స్టైలు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాడి ఎడ్యుకేషను, వాడికి ఉండే సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్, వాడికి ఉండే అభిరుచులు,
ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నలుగురు ఇప్పుడు సజ్జన సాంగత్యం అంటాం. నలుగురు మంచోళ్ళు ఉంటే మంచి దారిలోకి వెళ్తాం. అదే చెడ్డ స్నేహాలు ఉంటే ఎంతమంది చూస్తున్నాం కదా మనం, వాడు వెళ్ళిపోతాడు అటో, విల్ బి లాస్ట్. సో అది దాన్ని బట్టే మనం ప్రభావం అవుతుంటాము, దాన్ని బట్టి మన లైఫ్ చేంజెస్ వస్తుంటాయి. అట్లా అంటే ప్రతి స్టేజ్లో ఒక్కొక్క మార్పు అనేది వస్తుంటుంది. ఒకప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనే స్థాయిలో వస్తారు అందరూ. తర్వాత పోను అరే ఉన్నాడు రా, దేవుడు ఉన్నాడని చెప్పకపోయినా ఏదో పవర్ ఉందా అంటాడు. సింక్ అవుతుంది మా అందరికి, ఏదో పవర్ ఉంది, దెర్ ఇస్ సూపర్ న్యాచురల్ పవర్. లేకపోతే ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, ఇటువంటి థింకింగ్లోకి వస్తారు. ఇది ప్రతి వాళ్ళ జీవితంలో జరిగేదే. ఇది ఒకప్పుడు విప్లవాత్మకమైన ఆలోచనలు అంటే ఇప్పుడు లేవు, అవి ఒకప్పుడు ఉండేది మా టైంలో. సో ప్రతివాడు ఆ టైంలో ఆ పర్టికులర్ ఏజ్లో అటు పోయేవాడు అనమాట. పోయినవాడు కొందరు వెళ్ళిపోయేవారు లోపలికి, కొందరు ఆలోచించుకుని లేదు ఇది కాదు అని మళ్ళీ బయటకు వచ్చి, అంటే వాళ్ళల్లో కూడా అంటే పెద్ద పెద్ద విప్లవకారులు కూడా చేంజెస్ వచ్చాయి కదా. వాళ్ళ ఆలోచనలో మార్పు రావడం, వాళ్ళు దే స్టార్టెడ్ బిలీవింగ్ ఇన్ గాడ్. ఇట్లా చాలా ఉదంతాలు ఉన్నాయి మనం, పెద్ద వాళ్ళే. సో అట్లా చేంజెస్ అనేది లైఫ్లో అనివార్యం, అది జరుగుతూనే ఉంటాయి అట్లా. సో అంటే చాలా మంది ఏంటంటే వెనకడుగు వేయకూడదు, ముందుకు వెళ్ళామంటే ముందుకే వెళ్ళాలి, కానీ సమ్ టైమ్స్ యూటర్న్ తీసుకోవడం కూడా అవసరం, తప్పదు కదా. తప్పుదారి వెళ్తున్నప్పుడు ఎదురుగా పెద్ద కొండ ఉంది, వెళ్ళి గుద్దుకోవడం కంటే యూటర్న్ తీసుకొని సేఫ్గా రావడం బెటర్ కదా. అది వివేకం, వివేచన, అది ఉంటేనే లైఫ్ సాగుతుంది ముందుకు, లేకపోతే ఎక్కడో ఎండ్ అయిపోద్ది లైఫ్. సో బేసికల్లీ అంటే జీవిత అనుభవాలని, అంటే జీవితంలో అనుభవాలు అందరికీ ఉంటాయి. ఈవెన్ అడుక్కునేవాడికి కూడా చాలా అనుభవాలు ఉంటాయి, కానీ వాడు గ్రాప్ చేస్తున్నాడా, వాడి అటెన్షన్ ఎంత ఉంది వాటి వైపు అనేది, వాడు ఎంత నేర్చుకున్నాడు అనేది వాడి మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ థింక్ ఏంటంటే మీలాంటి వాళ్ళు ఎంతో కొంత మీకున్న వివేకం వల్ల, దీనివల్ల చాలా అనుభవాలని, చాలా లెసన్స్ని లైఫ్లో నేర్చుకుని ఉంటారు. సో ఇలాంటి టైంలో మీకు అంటూ ఒక ప్రత్యేకమైన ఆరాధన, ఒక స్టార్ అయ్యో అని చెప్పి అంటే నాకు ఎక్సైట్మెంట్ అనేది లేదు, ఎందుకంటే ఐ హ్యావ్ గాన్ త్రూ ఎవ్రీథింగ్ లైఫ్లో. ఐ హ్యావ్ సీన్ అట్మోస్ట్ బాటమ్, ఐ హ్యావ్ సీన్ టాప్ హైట్స్ ఆల్సో. గింజి బెంజి రెండు చూసాము. ఒకప్పుడు ఉండే ఎక్సైట్మెంట్ ఇప్పుడు లేదు. అంటే ఒక స్థితప్రజ్ఞత అంటాం కదా, అటువంటిది వస్తుంది ప్రతి వాళ్ళకి. అదేం గొప్ప పదం నాకు నేను ఆపాదించుకోవడం కాదు, కానీ ప్రతి వాళ్ళలో ఆ నెమ్మదితనము, ఆ ఓర్పు, ఓరిమి, ఓకే అనుకునే తత్వం, ఇవన్నీ వస్తాయి, సహజంగా వస్తాయి అవి. అంటే వయసుతో పాటు అనుభవాలతో పాటు వస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఒక కుర్రోడుకి ఉండే ఎక్సైట్మెంట్ ఇంత ఏజ్ వచ్చాక ఉండదు అది, అవునా కదా. పిల్లోడు కుర్రోడు అనుకోండి అంటాడు, ఉండదు ఇక్కడ. అది తేడా, అది అనుభవంతో పాటు వస్తుంది అన్నమాట. బట్ స్టిల్ అడుగుతున్నాను, అంటే ఎవరినైనా మీరు దగ్గర నుంచి చూస్తే అంత దూరం నుంచి చూసేవాడికి ఎక్కువ వండర్, కానీ దగ్గర నుంచి చూసే వాళ్ళకి అది పెద్ద వండర్ ఏముంటుంది. బేసికల్లీ మీరు స్టార్స్ని చూస్తూ వాళ్ళతో పాటు వర్క్ చేస్తూ ఉన్నారు, లేదంటే సమ్ టైమ్స్ దగ్గర నుంచి చూసి ఉండొచ్చు, లేదు పోనీ సిల్వర్ స్క్రీన్ మీదే చూసారనుకోండి, కొంతమందితో వర్క్ చేయకపోయినా, అవకాశం రాకపోయినా. ఎవరు మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేస్తున్నారు ఈ జనరేషన్లో ఉన్న హీరోస్లో కావచ్చు, యాక్టర్స్లో కావచ్చు, మిమ్మల్ని వాళ్ళ వే ఆఫ్ యాక్టింగ్, వాళ్ళ వే ఆఫ్ అవుట్ సైడ్ సొసైటీలో వాళ్ళ లివింగ్? ఇప్పుడున్న యంగర్ జనరేషన్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి వాళ్ళు కూడా ఒక డెడికేషన్, అంకితమైన భావం ఉంది వాళ్ళలో. కష్టపడతారు, విపరీతంగా కష్టపడతారు. దే ఆల్వేస్ ట్రై టు స్ట్రెచ్ మోర్, ఇంకా బెటర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే చాలా కష్టం అది, చాలా అంటే చాలా కష్టం అది. అమేజింగ్గా ఉన్నారు కదా, ఎవరి పర్ఫార్మెన్స్ చూసినా కూడా మామూలుగా ఉండట్లే అసలు. వాళ్ళ డాన్సులు కానీ, ఫైట్స్ కానీ, వాళ్ళ డిక్షన్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఎమోషనల్ సీన్స్లో చేయడం అద్భుతంగా చేస్తున్నారు అన్నమాట. అంటే ఏది ఈజీగా తీసుకోవట్లే, చాలా కష్టపడుతున్నారు. సో ఒక మంచి పర్ఫార్మెన్స్ చూస్తే ఏ యాక్టర్నైనా నేను చాలా ఇంప్రెస్ అవుతా, ఆరాధిస్తా వాళ్ళని నేను.
ఆ ముందు నుంచి నాకంటే ఫస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ చూస్తే నాకు విపరీతంగా నేను ఇదైపోతా, కరిగిపోతాను దాంట్లో. వాళ్ళని మామూలుగా ఆరాధించాను నేను అటువంటి పర్ఫార్మర్స్ని. ఈ మధ్య కాలంలో ఒక 5 ఏళ్ళు స్పాన్ చూసుకుంటే ఎవరి పర్ఫార్మెన్స్ అయినా మిమ్మల్ని ఆ కైండ్ ఆఫ్ తీసుకెళ్ళిందండి? ఉన్నారు ఇప్పుడు, అంటే మన దగ్గర ఉన్నారు కాకుండా ఇప్పుడు కొన్నిసార్లు అద్భుతమైన సినిమాలు వస్తాయి. ఇప్పుడు ఈ మధ్య గోట్ లైఫ్ అని ఒక సినిమా వచ్చింది, పృథ్వీరాజ్ సుకుమారన్. అసలు అది రియల్ లైఫా అంటే ఒక యాక్టర్ని అయి ఉండి నాకు ఆ క్యారెక్టర్ చూస్తుంటే అతను చేసిన విధానం కానీ ఆ క్యారెక్టర్ కోసం తీసుకున్న శ్రద్ధ కానీ చూస్తుంటే అసలు సినిమా చూసిన ఫీలింగ్ లేదు ఎక్కడ. అంటే హీ పుల్స్ యూ ఇంటూ ద స్టోరీ, లాగేస్తాడు మనం ఎడారిలోనే ఉంటాం. ఎడారిలో ఉంటాం అండ్ వి ఎంపథైజ్. అటువంటి ఫీల్ క్రియేట్ చేయడం, తర్వాత ఆ క్లైమాక్స్ కోసం చాలా కష్టపడ్డాడు. నేను చదివాను. అంటే కొన్ని రోజులు భోజనం మానేసి డీహైడ్రేషన్ కనిపించడం కోసం అది పెదవులు ఇవన్నీ ఆల్కహాల్ మీద ఉండడం, ప్లస్ బాడీ మొత్తం అసలు డొక్క కనిపిస్తుంటుంది. అది ఎంత డెడికేషన్, అసలు ఎంత ఉండాలని కదా. సో అటువంటి చూసినప్పుడు నిజంగా అసలు ఇది కదా పర్ఫార్మెన్స్ అంటే అనిపిస్తుంది అనమాట. అట్లా ఒక్క అవకాశం మనకు వస్తే అనిపిస్తుంది. అట్లా అప్పుడప్పుడు వస్తాయి అటువంటి సినిమాలు, అటువంటి పర్ఫార్మెన్స్. చాలు లైఫ్లో ఒక్క సినిమా చాలు అటువంటి వాళ్ళకి. అంటే అంత మూవ్ చేసింది ఆ సినిమా నన్ను. అట్లా అప్పుడప్పుడు వస్తాయి సినిమాలు. ఒకవేళ కామన్ ఆడియన్కి అది గొప్ప సినిమా కాకపోయినా ఆయనకు మాత్రం ఆత్మసంతృప్తి, అది ఇచ్చిన ఆత్మసంతృప్తి వేరే సినిమాలు ఏది ఇచ్చి ఉండదు. కొంచెం ఎవరికైనా కాస్త బుర్ర ఇక్కడ గుజ్జు ఉంటే ఎవరికైనా నచ్చక తప్పదు అది. ఎందుకంటే ఒక లైఫ్ చూస్తాం అక్కడ ఎడారిలో, మామూలుగా ఉండదు ఆ సినిమా అసలు. సో అట్లా అప్పుడప్పుడు చాలా ఇన్స్పైర్ అవుతాం కొన్ని సినిమాలు చూస్తే, పర్ఫార్మెన్స్లు చూస్తే. మీరు కొంచెం యవ్వనాల్లో ఉన్నప్పుడు ఎవరికైనా వీరాభిమానిగా ఉండేవారండి? అందరితో పాటు నేను ఎక్కువ ఏంటంటే నాకు ఈ సాహిత్యం చదువుకోవడం వల్ల ఒక మానవీయ కోణం అనేది తెలియకుండా నేను చిన్నప్పుడు, అంటే టీనేజ్లోనే ఉండడం వల్ల, అంటే సోషల్ ఇష్యూస్ మీద ఫోకస్డ్గా ఉండడం, ఈ అట్రాసిటీస్ మీద ఎదురు తిరిగే తత్వం ఉండడం, అంటే అటువంటి వాతావరణం ఉంది కొంతకాలం నాకు. దీనివల్ల ఏంటంటే నాకు ఎక్కువ రియలిస్టిక్ అప్రోచ్ ఉండే సినిమాలు చాలా ఇష్టపడేవాడిని నేను. అట్లా యాక్టర్స్ కానీ అటువంటి సినిమాలు కానీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి నన్ను. అటువంటి సినిమాలు, కమర్షియల్ సినిమాలు తక్కువ చూసేవాడిని. ఈ ఎంటర్టైన్మెంటు అనేది కూడా తర్వాత, అంటే ఇప్పుడు ఫేజెస్ అన్నీ నేను ఇందాక చెప్పినట్టు కొంతకాలం ఇది, తర్వాత ఇది, ఇట్లా ఈ క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారు అప్పుడు ఇప్పుడు అంతకుముందు డాన్సులు వేరు, అంతకుముందు ఫైట్లు వేరు, ఒక కొత్త ట్రెండ్, కొత్త ఒరవడి, అసలు హీరో అంటే ఇట్లా ఉండాలి. అసలు ప్రతి సినిమాలో ఏది చూసినా కూడా గూస్ బంప్సే కదా మనకు. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వస్తున్న క్రమం, తర్వాత ఇప్పుడు కొత్త యాక్టర్స్ రావడం, ఎమర్జ్ అవ్వడం. ఇప్పుడు నాకు ఎక్కువ వాళ్ళు మన హిందీలో నసీరుద్దీన్ షా అంటే ప్రాణం నాకు. ఐ లవ్ హిమ్, అడోర్ హిమ్. అట్లా కొందరు యాక్టర్స్ ఉన్నారు, సెట్ ఆఫ్ యాక్టర్స్. అంటే అప్పట్లో 70s, లేట్ 70sలో ఎన్ఎఫ్డిసి ప్రొడక్షన్స్లో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. అప్పుడు ఈ యాక్టర్స్ అంతా ఎమర్జ్ అయ్యారు. వీళ్ళంతా ఎన్ఎస్డి, ఎఫ్టిఐ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట. అంటే ఒక రియల్ అప్రోచ్, ఒక మెథడ్ యాక్టింగ్, ఇటువంటివన్నీ వాళ్ళు చేసేవారు. అవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి నాకు. బహుశా నా క్యారెక్టర్స్లో కూడా ఆ ఛాయలు అందుకే ఉంటాయి అనుకుంటా. ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నాకు. సో మీరు కూడా ఎప్పుడైనా డీప్ క్యారెక్టర్ ఉన్నప్పుడు కొంచెం సెట్స్లో ఆఫ్ ద కెమెరా కూడా కొంచెం అలాగే ఉంటారండి? ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ఏ క్యారెక్టర్ అయినా కూడా ఇప్పుడు చాలామంది సెట్లో హడావుడి, అది జోకులు వేసుకోవడం, నాకు అసలు ఇష్టం ఉండదు.
నేను వెళ్ళానంటే ఆ క్యారెక్టరు దాని మీదనే ఫోకస్, అదే ఆలోచన. అట్లా ఉంటే నేను పక్కకు కూర్చోవడము, ఎక్కువ ఎవరితో ఇన్వాల్వ్ అవ్వడము, జోకులు వేసుకోవడం, మాట్లాడుకోవడం నాకు నచ్చదు అది. ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్, ఐ వాంట్ టు బీ ద క్యారెక్టర్. లేకపోతే రాదు అది. ఈ ఫోన్లు మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ వెంటనే యూ కెనాట్, కరెక్ట్, ఇమీడియట్లీ యూ కెనాట్ షిఫ్ట్. కరెక్ట్. కొంత ఉండాలి దాంట్లో, ఉంటే అప్పుడు వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది అది. అంటే మేబీ మీకున్న ఎవరికైనా వాళ్ళకున్న టాలెంట్కి మేనేజ్ చేసేయచ్చు, బట్ మేనేజ్ 100% ఇవ్వలేరు మీరు అన్నట్టు. ఇలా మేనేజ్ చేయడం అని అంటున్నారు కదా, మేనేజ్ చేయకూడదు. బీ ఇన్ దట్ రోల్, బీ దట్ రోల్, బీ దట్ క్యారెక్టర్. దానికి ఆ మాత్రం ఫోకస్, ఆ మాత్రం డిసిప్లిన్ అవసరం. ఐ బిలీవ్ ఇన్ దట్. మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్? డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదండి. పర్ఫార్మెన్స్ మంచి స్కోప్ ఉండే రోల్ ఏదైనా కూడా నాకు డ్రీమ్ రోలే. స్పెసిఫిక్గా పలానా ఇది అనేం లేదు. పర్ఫార్మెన్స్కి ఎంత స్కోప్ ఉంటే అంత ఐ ఎంజాయ్. ఇప్పుడు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఇప్పుడు మీరు గోట్ లైఫ్ గురించి మాట్లాడారు కాబట్టి, అలాంటి క్యారెక్టర్ ఎప్పుడైనా వస్తే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, దానికి మీరు రిస్క్ చేయడానికి రెడీగా ఉంటారా అలాంటి వాటికి? అంటే ఇక ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అప్పుడు, ఏజ్ ఇవన్నీ చూసుకోవాలి, మన హెల్త్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా, పాసిబిలిటీని బట్టి. బట్ ఐ వుడ్ లవ్ టు డూ దట్. ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్స్లో ఎవరైనా డిమాండ్ చేశారండి ఫిజికల్గా ఇలా ఉండాలి అని చెప్పి? ఎవరైనా డిమాండ్ చేశారు? లేదు. అంటే నా ఫిజిక్కి తగ్గట్టుగానే వస్తున్నాయి క్యారెక్టర్స్ తప్ప అట్లా డిమాండ్ చేసి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు వెన్ యు ఆర్ యంగ్ యువర్ బాడీ విల్ బీ ఫ్లెక్సిబుల్. అంటే తగ్గొచ్చు, పెరగొచ్చు, ఏదంటే అది చేయొచ్చు. కానీ ఆఫ్టర్ సర్టన్ ఏజ్ యువర్ బాడీ వోంట్ అలౌ యూ టు డూ ఎక్స్పెరిమెంట్స్. అవునా కదా? అవును సార్. సో కాబట్టి అంత చేంజ్ అనేది ఉండదు. మేబీ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఫ్యామిలీ ఏంటి సార్? అంటే మీ ఫ్యామిలీ? నాకు 2 పాపలు. మ్యారీడ్ అండి? నో. ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఇంకొక అమ్మాయి ఏమో షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి. మీలాగా ఉంటారా ఇంట్లో కూడా? అంటే కొంచెం ఐ మీన్ ఫోకస్డ్గా, కూల్గా, అంటే చిచోరేట్ అయిపోయారు కొంచెం? చిచోరా లేదు కొంచెం. అంటే మీకు కూడా ఐ మీన్ మీరు కూడా ఎంటర్టైన్ అవుతూ ఉంటారు, ఒకరు ఇద్దరిలో ఒకరు చిచోరే అనుకోండి ఫర్ సపోజ్. చిచోరా ఏం లేదు, ఇద్దరు క్వైట్ ఆపోజిట్. పెద్ద అమ్మాయి కొంచెం బోల్డ్ అండ్ డైనమిక్, ఈ అమ్మాయి ఈక్వల్లీ బ్రిలియంట్, కాకపోతే కొంచెం సబ్డ్యూడ్గా ఉంటుంది అన్నమాట. కొంచెం సెన్సిబుల్. అంటే ఇద్దరు సెన్సిబుల్. అదేలేండి, ఆమె బోల్డ్ సెన్సిబుల్ అని ఒకరికి కాదంటే మీకు ఇంటర్వ్యూ తర్వాత మీకుంటది. ఇద్దరు సెన్సిబులే. ఒకరు బోల్డ్ యాటిట్యూడ్, డైనమిక్, ఇంకొక అమ్మాయి కొంచెం సబ్డ్యూడ్గా ఉంటుంది. షీఈస్ బ్రిలియంట్, ఈక్వల్లీ బ్రిలియంట్, బట్ సబ్డ్యూడ్గా, నచ్చిన వాళ్ళతోనే మాట్లాడడం, అట్లా చూజీగా ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఎప్పుడైనా మీకు క్రిటిక్లా చేస్తారా? చెప్తారు. ఇక్కడ బాగాలేదు, ఇక్కడ చాలా బాగా చేసావు. వాళ్ళు కూడా అంటే దే ఎంజాయ్ వాచింగ్ ఇట్. బాగుంది, బాగా చేసావు నాన్న అంటారు. ఇక్కడ ఏంటి అంత చేసావంటే, అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటి ఎలా చేసావు? ఇప్పుడు అక్కడ లొకేషన్లో ఏం జరుగుతుందో వాళ్ళకి ఐడియా ఉండదు కదా. ఇప్పుడు ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఓసారి మనం ఇంకో టేక్ చేయాలని ఉంటుంది, బట్ డైరెక్టర్ చేసి బాగుంది, దానికి మనం ఏం చేయలేము. మనకు 1 more అన్నప్పుడు బాగుందండి అంటే సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రతిదీ అంత అద్భుతంగా రావాలంటే కష్టం. మ్యాక్సిమం మనం ఎంత వాట్ బెస్ట్ వీ కెన్ గివ్, వీ ట్రై. అన్నిసార్లు అన్నీ కుదరవు కదా, డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పర్టికులర్లీ ఆ రోజు మన మూడు, ఇవన్నీ ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. తర్వాత వేరే అపోజిట్ యాక్టర్, ఇప్పుడు యాక్షన్ రియాక్షన్ అనేది ఉంది. అవును. ఇప్పుడు అతను చేసే ఒక మీటర్ ఉంది కదా, దాన్ని తగ్గట్టుగా మనం చేయొచ్చు. అంతే. అతని మీటర్ ఇక్కడ ఉంది, మనం ఇక్కడ ఉంటే కుదరదు కదా. వీ హావ్ టు బ్యాలెన్స్ ఇట్. కరెక్ట్. కాబట్టి అక్కడ తగ్గిపోతుంది అక్కడ. కరెక్ట్. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నీ కూడా. ఆ న్యాచురాలిటీ మిస్ అవుతుంది మీరు అన్నట్టు. అప్పుడు మీరు నిజంగానే ఓవర్ యాక్ట్ చేసినట్టు ఉంటుంది కదా అట్లా. సో దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. కుదరాలి, అన్నీ కుదిరినప్పుడు
అంటే స్క్రిప్ట్ బాగుండాలి, డైరెక్టరు అన్నీ కుదరాలి, యాక్టర్స్ అంతా కుదిరితే ఇది టీం వర్క్ అండి. బేసిక్ టీంలో అందరూ వెన్ దే వాంట్ టు గివ్ దేర్ బెస్ట్, ఆ బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఎక్కడ ఏ చిన్న లోపం ఉన్నా కూడా మొత్తం పోతుంది. సో ఒక ఇద్దరు ముగ్గురు స్టార్స్ గురించి అడుగుతున్నా మీరు వర్క్ చేసిన వాళ్ళలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారికి ఫాదర్ కింద చేశారు. ఏంటి ఆయన ఎలా అనిపించారు? ఆయన చిన్న ఆ కొద్ది స్పాన్లో స్పెండ్ చేసిన టైంలో ఏమనిపించింది ఆయన ఒక ఆర్టిస్ట్గా? ఏమనిపించింది? ఇప్పుడు అంటే ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్, ఒకటి డెడికేటెడ్, రెండు మూడోది ఈజ్ వెరీ కల్చర్డ్ పర్సన్. దట్ ఈస్ వాట్ ఐ అబ్జర్వ్డ్. అంటే గ్రీట్ చేస్తారు, మంచిగా మాట్లాడతారు. కొంతమంది బయట ఏమనుకుంటారంటే యాటిట్యూడ్ ఉంటుంది కొంచెం, ఒక ఫేక్ యాటిట్యూడ్ అని కొంతమంది అనుకుంటారు. నిజంగా యాటిట్యూడ్ అనుకుంటారు చాలా మంది. నాకు అట్లా అనిపించలేదు. వెల్ మేనర్డ్, వెరీ వెల్ మేనర్డ్. ఒక ప్రెస్ మీట్లో సంథింగ్ కాల్ మీద కాల్ వేసుకుని, ఇంటర్వ్యూలో సంథింగ్ కాల్ మీద కాల్ వేసుకుని సీనియర్ జర్నలిస్టులు కూర్చుంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు బయట. మేనర్స్ లేదు, కొంచెం అంత పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలనే సంస్కారం తెలియదు అని చెప్పి కొంతమంది ఆ టైంలో. ఈ రకరకాలుగా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎవరికి ఏదో గిట్టకపోతే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చేస్తారు. నాకైతే అంటే నేను ఇంటరాక్ట్ అయిన టైంలో హీ వాజ్ ఆల్ గుడ్, వెరీ వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్, డెడికేటెడ్. ఇంకోటి తపన, విపరీతమైన తపన, ఇంకా బెటర్ చేయాలని. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ company with him, and whatever time that I shared, he was very nice to me. బట్ మంచి అంటే కొత్త పాయింట్ చెప్పారు విజయ్ దేవరకొండ వెల్ మేనర్డ్ అని. ఎస్ నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. అంటే ఇప్పుడు నేను ఉన్నదే చెప్తున్నా, నేను లేదని చెప్పట్లేదు. అది నా ఒపీనియన్, నా ఫీలింగ్. వేరే వాళ్ళ ఫీలింగ్ గురించి నాకు సంబంధం లేదు. అంతే కదా. అంతే. సో సాయి పల్లవి గారి విషయానికి వస్తే ఆవిడకున్న ఆరా ఒకటి క్రియేట్ అయిపోయింది ఆడియన్స్లో. ఇప్పుడు ఇందాక మనం అనుకున్న విజయ్ దేవరకొండ ఒక కమర్షియల్, ఒక పెద్ద హీరో, రౌడీ బాయ్, ఈ ఆరా క్రియేట్ అయితే సాయి పల్లవి గారికి లేడీ పవర్ స్టార్ అని అంటున్నారు కొంతమంది. ఈవెన్ దో అంటే చాలా గ్రౌండెడ్ ఉంటారని చెప్పి ఇలాంటివన్నీ అంటూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసిన మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తారు? షీ ఈజ్ ఎ నైస్ గర్ల్, హైలీ టాలెంటెడ్, గ్రేట్ డాన్సర్, విపరీతమైన ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు అసలు. షీ ఈజ్ ఆల్సో వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్, అంటే ఎడ్యుకేటెడ్ కదా. సో మీరు ఇందాక మ్యాచ్ చేయాలన్నారు కదా, అప్పుడు కొంచెం స్క్రీన్ తినేస్తారు అని చెప్పి, అంటే డామినేషన్ ఉంటుంది ఆవిడ ఉన్నప్పుడు, అటెన్షన్ కొంచెం గ్రాప్ చేస్తూ ఉంటారు. 100% ఆవిడ డైలాగ్ డెలివరీ కావచ్చు ఇదంతా. అసలు ఏం చేసినా చేయకుండా జనం దృష్టి వాళ్ళ మీదే ఉంటుంది కదా. సో అటువంటిప్పుడు ఏంటంటే మనం అంతకంటే బెటర్గా చేయగలగాలి. ఇప్పుడు అంత కాన్సన్ట్రేటెడ్గా ఒక లుక్ అక్కడ ఉంది, మన మీదకి షిఫ్ట్ కావాలంటే ఆ లెవెల్లో మన పర్ఫార్మెన్స్ ఉంటే తప్ప కుదరదు. అది న్యాచురల్గా ఇప్పుడు మనం ఓ సాంగ్ చూస్తున్నా కూడా ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళ మీదనే ఉంటుంది ఫోకస్. ఇంకో వాళ్ళని పట్టించుకోం అసలు చాలా చోట్ల. సో అక్కడి నుంచి ఇటు లుక్ షిఫ్ట్ అవ్వాలంటే మన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్లో ఉండాలి. అట్లా షీ ఈజ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. సూపర్. బట్ నేను ఒకటి చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక 50 minutes 45 minutes 40 minutes కాన్వర్జేషన్ జరిగి ఉంటుంది. ఈ కాన్వర్జేషన్ అంతా కూడా ఇందాక విజయ్ దేవరకొండ వెల్ మేనర్డ్ అన్నారు, కానీ ఒక వెల్ మేనర్డ్ పర్సన్ ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఐడియాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫిలాసఫీ ఎలా ఉంటుంది అనేది ఈరోజు నేను నేర్చుకున్నాను. ఒక డిసిప్లైన్డ్ పర్సన్. ఈవెన్ ఈ జనరేషన్లో మిస్ అవుతున్న వాళ్ళకి మీరు ఒక సెట్ ఆఫ్ ఎగ్జాంపుల్గా చూపించవచ్చు అనమాట. ఇలా ఉంటే ఇలా ఉంటారు. ఏదో ఊహించి జీవితంలో ఏదో జరిగిపోకర్లేదు. మనం ఆనందంగా ఉండాలంటే పేరు కూడా ఆనందం పెట్టుకోకర్లేదు. అంటే దేర్ ఆర్ నో సెట్ రూల్స్. ఒక్కొక్కరి ఎక్స్పీరియన్స్ ఒకలాగా ఉంటుంది. ఒకరికి జరిగింది గోల్ జరగదు, ఒకరికి చాలా ఈజీగా అయిపోయేవి, ఒకరికి చాలా కష్టంగా ఉంటుంది. సో అట్లా అంటే ఒకరి లైఫ్ ఇంకొకరికి అసలు ఎగ్జాంపుల్ కాదు అంటున్నారు. ఎగ్జాంపుల్ కాదు. కాకపోతే ఎవరికి వాళ్ళే దే షుడ్ సెట్ సమ్ రూల్స్. ఓ డిసిప్లిన్గా అట్లా లైఫ్ లీడ్ చేస్తే వాళ్ళకే సుఖంగా ఉంటుంది. అది నేను చెప్పేది. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు చాలా విషయాలు ఈరోజు పంచుకున్నారు, మంచి మంచి విషయాలు అన్నీ. అంటే చాలా ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి కానీ అన్నీ ఎగ్జైట్ సంథింగ్ ఒక ఫన్ జనరేట్ చేస్తూ ఉంటుంది, కొంచెం ఎగ్జైట్ చేస్తూ ఉంటాయి, ఆ డోపమైన్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. బట్ మీరు చెప్పింది ఈరోజు కొంచెం థాట్ ప్రొవోకింగ్గా, కొంచెం
నాలెడ్జ్ గెయినింగ్గా అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్, చాలా విలువైన మాటలు చెప్పినందుకు, మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. మనం మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా తర్వాత మళ్ళీ మీరు మాకు సమయం ఇవ్వాలని కోరుకుంటున్నాను. షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. That's all for now. This is Darshan signing off. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.